మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 6 మిస్ అయ్యి ఉన్నా, లేదంటే మన లైఫ్లో శుక్రగ్రహము స్ట్రాంగ్గా లేకున్నా కూడా మనకి ఫేస్లో డల్గా ఉంటుంది. పింపుల్స్, మచ్చలు అలాంటివి ఫేస్లో వస్తాయి. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఫేస్లో అట్రాక్షన్ ఉండదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో మనకి తక్కువైనట్లు వెలతిగా ఉంటుందన్నమాట. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ సరిగా ఉండకపోవటము, ఐ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కాన్ఫిడెన్స్ లేకపోవటము మనకి తెలుస్తుందన్నమాట. శుక్రగ్రహము వీక్గా ఉందని. అలాంటప్పుడు మనము వెండి వస్తువులు, లేదంటే బంగారము, లేదంటే డైమండ్ లాంటి కాస్ట్లీ వస్తువులని మనం ధరించడం స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు మనము మన ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న లాంటి తెల్లని పదార్థాలని చేర్చుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసినప్పుడు మనము పెరుగుని, నెయ్యిని లేదంటే వెన్నని పూసుకొని స్నానం చేయాలి. లేదు అంటే శుక్రవారం అయినా మనము పెరుగుని పూసుకొని స్నానం చేయాలి. ప్రతిరోజు నెయ్యి లేదా వెన్నను మనము స్నానానికి ముందు లేదా స్నానం తర్వాత క్రీమ్ లాగా అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజు లేదంటే శుక్రవారం రోజు ఇలాచీలను ఉడకపెట్టేసి ఆ నీళ్ళని మనం స్నానం చేసే నీళ్ళతో కలుపుకొని స్నానం చేయొచ్చు అన్నమాట. అలాగే మనము గులాబీ పువ్వులు రేకలను, లేదంటే ఇత్రు, లేదంటే గులాబీ జల్ని మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని డైలీ కానీ శుక్రవారం కానీ స్నానం చేయడం వల్ల మన శుక్రగ్రహము స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. మన ఇంట్లో ఉండే అమ్మ, చెల్లెళ్ళు, భార్య, కూతుర్లు, ఇతర ఆడవాళ్లకు మర్యాద ఇవ్వాలన్నమాట. రెస్పెక్ట్గా వాళ్ళని చూసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజు మీరు మీ వైఫ్కి ఏదైనా వైట్ కలరు పదార్థాలను, లేదంటే సెంటు లాంటివి గిఫ్ట్గా ఇవ్వండి. శుక్ర యంత్రాన్ని మన దగ్గర ఉంచుకోవటం, శుక్ర మనీని ధరణ చేయవచ్చు. ఆవు నెయ్యి లేదంటే రోజ్ ఇత్రిని మీ 2 చేతుల్లో శుక్ర పర్వతం మీద ప్రతిరోజు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు శుక్రగ్రహం స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.